చూడాలి. ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు హోటల్ ఆగుతున్నాడు, బజ్జీలు తింటున్నాడు, అందరినీ ముట్టుకుంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయింది. వెనకకు తిరిగి చూడంగానే అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, సంవత్సరం ఆగండి మీరు అనే రేంజ్ లో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తూ బస్సు యాత్రని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే మొన్ననే ఒక 4 months బ్యాక్ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్ లో చావు దెబ్బ కొట్టారు ఆయన్ని. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకా బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. కాళేశ్వరం ఎక్స్పోజర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పోజర్ కావచ్చు, రైతు బంధు ఎక్స్పోజర్ కావచ్చు. అంత ముందు ఊరికే మురళి లాంటి కొంతమంది మాట్లాడేది, రఘు లాంటి కొంతమంది మాట్లాడేది, ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఇంకెక్కువ ఎక్స్పోజ్ అయింది. అంటే ప్రజలకు ఇంకా నగ్నంగా తెలిసింది. కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, హరీష్ అంటాడు, ఇదంతా కూడా భయంకరంగా తెలిసిపోయింది అందరికి. కవితకి ఎలాంటిది, కవిత సంబంధించి కూడా అన్ని పంకలు బయటకు వచ్చినవి. సో ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చినవి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా గ్రాఫ్ పడిపోతుంది. కానీ గ్రాఫ్ పైకి ఎట్లా వస్తుంది అబ్బా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మేబీ ఐ థింక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గురించి మాట్లాడుకోవాలి. కానీ బీఆర్ఎస్ ఎక్కడ ఉంది బొంద, ఇంకా తిప్పి కొడతారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మెడల్ వంచుతా అంటాడు, నాకు 12 ఇస్తే మెడల్ వంచుతా అంటాడు. అరే 12 ఇస్తే మెడల్ వంచుతా అంటున్నాడు. అరే నీ మెడలు వంచి నిన్ను కూర్చోబెట్టిండు ప్రజలు. నువ్వు మళ్ళీ ఈ 3 నెలలకి 4 నెలలకి నువ్వు ఏం అబద్ధాలు ఆడతావు, ఇంకేం అబద్ధాలు ఆడతావు? 10 సంవత్సరాలు అబద్ధాలు ఆడి కూరబడ్డావు. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ట్విట్టర్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసిండు, ట్వీట్లు చేస్తున్నాడు, కూడా మిస్ఫైర్ అవుతున్నాయి. నిన్న ఓయూ మీద ట్వీట్ చేసిండు. సో చీఫ్ వార్డెన్ ఏదో ఆయన మెసేజ్ కి హాలిడేస్ అని ప్రకటించిండు, కరెంట్ లేదని. యాక్చువల్గా ఆయన 2023 లో కూడా హాలిడే ప్రకటించండు. అట్లీస్ట్ వీళ్ళు రెస్పాండ్ అయ్యి లేదు అట్లాంటిది ఏం లేదన్నారు. కానీ ఆనాడు ఎవరు రెస్పాండ్ కాలేదు, అది ట్వీట్ చేసిండు. కానీ ముందేం జరిగింది అన్నది. ఇప్పుడు ఆయన కానీ గొప్ప రాజకీయ నాయకుడు అనుకుంటాడు, కానీ ఆయన ఏం గొప్ప రాజకీయ నాయకుడు కాదు. ఆ గొప్ప రాజకీయంలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ అంతా కూడా ఆయనకు ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ఏదైతే ఉందో అది డౌన్ చేస్తుంది దారుణంగా. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ అహంకారం ఉంటే మీకు కొన్ని బ్లర్ అవుతాయి, కొన్ని నిజాలు బ్లర్ అవుతాయి అన్నమాట. సో ఆ నిజాలు చూడడానికి కూడా వాళ్ళకి కనబడదు. సో అలాంటి తత్వం ఉన్నటువంటి కేసీఆర్ అన్నమాట. కేసీఆర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి, మొన్న TV9 డిబేట్ మీరు చూసే ఉంటారు. అందులో ఒక చాలా కీలకమైన విషయం గురించి మనం డిస్కస్ చేయాలి. కాళేశ్వరం అంశం మీద ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరే అట కదా డిజైన్ చేసింది అంటే, నేను ఎక్కడ డిజైన్ చేసిన, అసలు నేను గ్రాడ్యుయేట్నే కాదు, ఇంజనీర్నే కాదు, నాకు సంబంధమే లేదు, ఇంజనీర్లు చేసి రా పని, నాకేం సంబంధం, నేను ఒక సలహా ఇచ్చుంటా, అంతకుమించి ఏముంది అని ఆ రోజు చెప్పిన. అంతకుముందు అన్నాడు, మీకు గుర్తే ఉంటుంది, నా బ్రెయిన్ అంతా మెదడంతా రంగరించి అన్నాడు. సో ప్రగతి భవన్ ముందు ఎందుకు మీరు ఫెన్సింగ్ పెట్టుకున్నారు అని అంటే, నాకేం సంబంధం, సెక్యూరిటీ విషయంలో పోలీసులు పెట్టుంటారు, నేను చెప్తానా అని అదొకటి అన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ మీద నేనెందుకు ఫోన్ ట్యాప్ చేస్తా, వాళ్ళు ఇంటెలిజెన్స్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు అవసరం మేరకని అట్లా అన్నారు. ఎట్లా కనిపిస్తుంది అంటే టోటల్ గా అంతా ఎత్తుకపోయి అధికారులు పెట్టిండు మొత్తం టోటల్ అధికారులు బక్రా చేస్తున్నాడు అంతే. అంటే ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి అబ్బా, ప్రజలు తెలివి తక్కువలే కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎస్పీ చేసిండో లేకపోతే డీజీపీ చేసిండో అంటే నమ్ముతారు ప్రజలు? ఒక ముఖ్యమంత్రి పర్మిషన్ చేస్తారు, ఏమవసరం చేస్తారు, వాడికి ఏమైనా జీతం వేస్తాను ఫోన్ ట్యాపింగ్ చేస్తే? ఫోన్ ట్యాపింగ్ అవసరం పోలీసులకి ఏముంటది, ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏముంటది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు ఇంత తీరా చూస్తే డీజీపీ తెలియకుండానే వాళ్ళ కులం వాళ్ళే మొత్తం వెలమ కులం వాళ్ళే చేసిండ్రు. అదంతా వెలమ కులంలో ఉన్న ఆఫీసర్లే చేసిండ్రు. నేను వెలమ కులం ఎందుకు ప్రత్యేకంగా అంటున్నా అంటే, అనాలి మనము కొన్నిసార్లు ఈ కులాలు అనేది భయంకరంగా పనిచేస్తున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా, అధికారులు ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్నాయి అన్ని కూడా. సో అదే కులం వాళ్ళు మొత్తం డిఎస్పీలు సిఐలు అందరిని పెట్టుకొని మొత్తం అవుట్ సైడ్ ది డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరు చేయించిండ్రు అంటే, ముఖ్యమంత్రి గారి యొక్క పర్మిషన్ లేకుండానే, ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో కాకుండానే జరిగిందా అంటే నమ్ముతారా ప్రజలు? నంబర్ 1. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ప్రమేయం లేదంటే ప్రజలు నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? నువ్వు అన్నో బాగానే ఉంది, కానీ అనడానికి ఏముంది, నువ్వు మస్తు అబద్ధాలు 1000 అబద్ధాలు అన్నావు, ఇది ఒక 1000 అబద్ధం అవుతుంది, కానీ బట్ ఎవరైనా నమ్ముతారా? నంబర్ 1. అసలు నువ్వు అంతకుముందు ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని తుంగలో ఎక్కింది నో అని చెప్పింది ఎవరు? ఆ డెసిషన్ మేకింగ్ ఎవరు? నువ్వు కాదా చేసింది? నీ క్యాబినెట్ కాదా? నువ్వు కాదా చేసింది? మరి అది 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 తొంగలో దొక్కుతూనే కదా ఆ ప్రాజెక్ట్ ఆపేయాలని డెసిషన్ తీసుకుంటేనే కదా నువ్వు మేడిగడ్డ ప్రాజెక్టును ముందు పెట్టింది. అది నువ్వు కదా చేసింది, అది డెసిషన్, నీ డెసిషన్ అది నువ్వు. సో క్లియర్ కట్ అనమాట అదంతా కూడా. మేబీ నువ్వు దీని యొక్క సైజ్ ఇంత ఉండాలి అలాంటి నువ్వు డిస్కస్ చేసి ఉండకపోవచ్చు, నువ్వు నిర్ణయం చేసి ఉండకపోవచ్చు. బట్ ది హోల్ కాళేశ్వరము యొక్క ఓవరాల్ డిజైన్
ఇక్కడ ఈ డ్యామ్ కట్టాలి, ఇక్కడ ఈ డ్యామ్ కట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పిపోతలా ఆ డిజైన్ అంతా నీదే, అది మాత్రం పక్క నీదే. గ్యారంటీగా ఇంజనీర్లు చెప్పుంటారు, నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తావు. ఆల్రెడీ ఒక పేపర్ బయటకు వచ్చింది, 5 మంది ఇంజనీర్లు వద్దని చెప్తే నువ్వు దాన్ని పట్టించుకోలేదు, నువ్వు అది కూడా బయటకు వచ్చింది. అది మరి దాని డెసిషన్ మేకింగ్ ఎవరిది? నీదే కదా. ఇవన్నీ అంత ఈజీగా తప్పించుకోవడానికి లేదు ఆయనే. సో హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆయనే కంట్రోల్ చేశాడు మొత్తం, ఆయనే కదా. మంత్రి ఆయనే, ఎమ్మెల్యే ఆయనే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే, కమిషనర్ ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, ఇంజనీరింగ్ చీఫ్ ఆయనే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయనే, అన్నీ ఆయనే కదా. అదంతా మనం మాట్లాడుకున్నాం కదా గత 5 సంవత్సరాల నుంచి. ఇదంతా ఎవరిది? ప్రజలకు తెలియదా? అల్టిమేట్గా ప్రజలే తీర్పిస్తారు. అబ్బా వీళ్ళు నిజంగా కోర్టులు తీర్పిస్తాయేమో మనకు తెలియదు, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం మళ్ళీ మంచి తీర్పిస్తారు.